సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 563వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం ఈ విషయంపై నేను గమనించినట్లయితే 350 ఎపిసోడ్స్ నుండి చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పటి ఎపిసోడ్ 563 కాబట్టి 213లో ప్రారంభించుకున్నాం. దయచేసి ఆధ్యాత్మికత ధార్మికత ఒకటి కాదండి. ఆధ్యాత్మికత అనేది విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటిది, ధార్మికం అనేది కేవలం ఆ ధర్మానికి మాత్రమే సంబంధించినటువంటి విషయము. శ్రీమద్ భగవద్గీత ఎక్కడా కూడా నేను కొద్ది మందికి మాత్రమే చెప్తున్నాను, ఒక ధర్మానికి వాళ్ళకి చెప్తున్నాను, ఒక ప్రాంతం వాళ్ళకి చెప్తున్నాను, ఒక దేశం వాళ్ళకి చెప్తున్నాను, ఎక్కడా లేదండి. ఏ శాస్త్రంలో కూడా అటువంటి దానికి ఎటువంటి మనకి రుజువులు దొరకవు. అర్థమైందండి? సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను ముఖ్యంగా మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. భగవద్గీతలోనండి సుమారు ఒక 10 ఏవైతే ఉన్నాయో 10 విషయాలు, అది జ్ఞానము అనండి, బుద్ధి అనండి, ధృతి అనండి, తపస్య అనండి, లేక సుఖము అనండి, కర్మ, కర్త, ఇలాగా ఒక సుమారు 10 విషయాల మీద సాత్విక, రాజసిక, తామసిక అన్నారండి. సాత్విక, రాజసిక, తామసిక. ఇప్పుడు అది ఎంత స్పష్టంగా భగవంతుడు ఆ విశ్లేషణ ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది చెప్పండి. అంటే మనం సాత్వికంగా మారతామనే కదండి. సతో రజో తమో అంటున్నప్పుడు మనం ఆ విధంగా మారాలి కదా. మళ్ళీ దాన్ని ఎందుకు మనం పూర్తిగా విస్మరించామండి? సాత్విక జ్ఞానం పొందాలి, సాత్విక సుఖం అనుభవం చేయాలి. సాత్విక సుఖం అంటే ఏమిటి, సాత్విక కర్మ అంటే ఏమిటి, సాత్విక బుద్ధి అంటే ఏమిటి? దయచేసి 14వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఆ విశ్లేషణ మనకు కనబడుతుందండి. ఆ గుణత్రయ, శ్రద్ధాత్రయ మరియు మోక్ష సన్యాస యోగంలో అక్కడ మనకి 18వ శ్లోకం నుండి కనబడుతుంది. సుమారు 20 శ్లోకాల్లో అది ఉంటుందన్నమాట. మేము ముఖ్యంగా 2 విషయాలు తీసుకొని వస్తున్నాను. అర్థమైందండి? మనకి ఏమంటున్నాడు ఇక్కడ? తామసిక జ్ఞానం అన్నాడు. తామసిక జ్ఞానం అంటే నేను దేహం అనుకొని చేసేటువంటి, అర్థం చేసుకుని ఆ విధంగా మీరు సముపార్జన చేసే జ్ఞానము తామసిక జ్ఞానం అంటున్నాడు. ఎత్తు కృత్స్నవద్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చ తత్తామసముదాహృతం అన్నాడు. అర్థమైందండి? ఆ ఎత్తు కృష్ణవత్ ఏకస్మిన్ అన్నాడు. ఒకటే నేను శరీరము అనుకుంటే జీవించినట్లయితే అది తామసిక జ్ఞానం అన్నాడు. మళ్ళీ అన్నప్పుడు మనం మారాలా అక్కర్లేదా చెప్పండి? ఇది 18-22వ శ్లోకంలో ఉంటుందండి. 18-22 అంటే 18, 20, 21, 22 సాత్విక, రాజసిక, తామసిక. అదేవిధంగా మరొక్కటి చెప్పి నేను ఈ అంశాన్ని ముగిస్తాను. తామసిక బుద్ధి. తామసిక బుద్ధి అంటే ఏం చెప్తోంది? అధర్మమితి, అధర్మం ధర్మమితి మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. ఎంత స్పష్టంగా చెప్పాడండి. అధర్మ మార్గంలో నడుస్తూ ధర్మం అనుకుంటామంట. ఇది ఏమన్నా కరెక్టేనా చెప్పండి? మనిషి జన్మ తీసుకున్నాం. భగవంతుడు 84 లక్షల జీవరాశుల్లో ఒక మనిషికి మాత్రమే బుద్ధినివ్వడం జరిగింది. ఆ బుద్ధిని వాడుకోకుండా దైహిక భ్రాంతిలో దైహిక విషయాలలో బుద్ధిని వాడుకుంటూ ఆత్మ జ్ఞానం, ఆత్మ నేత్రాన్ని తెరుచుకునే విషయంలో బుద్ధి నేత్రాన్ని మూసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అధర్మం ధర్మమితి మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ. ప్రతి దాంట్లో విపరీత ధోరణి. మనం మామూలుగా అంటాం సరా, వినాశకాలే విపరీత బుద్ధి అంటాం. అర్థమే? అటువంటి ధోరణిలో ఉన్నది అంతా కూడా తామస బుద్ధి అంటున్నాడు. దయచేసి ఈ విశ్లేషణ మనకి ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుందండి. ఆ కోణంలో అర్థం చేసుకున్నప్పుడే ధార్మికంలో అంత అంధవిశ్వాసం ప్రకారంగా వెళుతున్నామండి. ఇది రియలైజ్ చేయాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఏ విషయం మీద మనకి ఏ ప్రశ్నకి సమాధానం దొరకదు. దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? మన జీవితం మారాలి, ఈ జన్మ బాగుండాలి, తదుపరి జన్మ అంటూ ఉంటే మంచి జన్మ దొరకాలని కదా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అర్థమైంది? ధార్మికంలో కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కాబట్టి దాని నుండి మనం చైతన్యం పొందాము.
ఏమో సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక నేను ఎక్కడున్నాను తెలుసుకుందాము, వీలైనంత వరకు పరివర్తన అయ్యే కృషి చేద్దాము, అది ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు మనకి, ఇవన్నీ ఆలోచన నడుస్తుంది మనకి. బుద్ధి అనేది బుద్ధిమంతుడు అంటే తామసిక బుద్ధి అంటారా చెప్పండి? అర్థమైందండి. ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మనకి ఈ స్పష్టత మనకు వస్తుందండి. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనము కఠోపనిషత్తు అండి, అద్భుతమైన మంత్రం అండి ఇది. నిజంగా ఒక్కొక్క మంత్రము ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నాయి భగవంతుడి గురించి. ఇది యమధర్మరాజు నచికేతుడికి భగవంతుడి యొక్క స్పష్టమైనటువంటి నిర్వచనం ఇస్తున్నాడండి. భగవంతుడిని ఏ విధంగా పొందవచ్చు, భగవంతుని ఏ విధంగా పొందలేము, ఎంత చక్కగా భగవంతుడు ఒక్కడే, భగవంతుడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, ఈశ్వరుడు, పరమాత్మ అంటున్నాం కదా మనం. ఆత్మ అంటున్నాం, పరమాత్మ అనే దానికి కూడా మనం అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆత్మస్వరూపమే. ఆత్మ అంటే బిందు స్వరూపము. ఆత్మని భౌతిక చర్మనేత్రాల ద్వారా చూడలేరు, అదేవిధంగా పరమాత్మని కూడా చూడలేరు. అర్థమైందండి. సో అద్భుతమైనటువంటి ఆ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. కఠోపనిషత్తు 1, 2, 12. ఈ ముందు మాట కింద ఈ మంత్రం అత్యంత కీలకమైనది అన్నాడు. ఈ మంత్రములో యమధర్మరాజు నచికేతునికి ఆత్మ మరియు పరమాత్మ తత్వాన్ని ఏ విధంగా గ్రహించాలో వివరిస్తున్నారు. ఆత్మతత్వాన్ని ఎలా గ్రహించాలి, పరమాత్మ తత్వాన్ని ఎలా గ్రహించాలి. యమధర్మరాజు అంటే చెప్పాను కదా, భగవంతుడు స్వయముగా భగవంతుడే యమధర్మరాజు రూపంలో వచ్చి కఠినంగా ఒక శాసనాన్ని మనందరి దృష్టికి తీసుకొని వస్తున్నాడు. నన్ను ఏ విధంగా మీరు గమనించాలి అనేది, మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకోవాలి అనేది అర్థమైందండి. సో ఇది ఒక్కసారి మన ఈ 4 పంక్తులు ఉన్నటువంటి మంత్రాన్ని మీ ముందు ఉంచుతున్నాను, దయచేసి గమనించండి. తం దుర్దర్శం అనుప్రవిష్టం తం దుర్దర్శం గూఢ మనుప్రవిష్టం. ఇది మొదటి పంక్తి అండి. రెండవ పంక్తి గుహాహితం గహ్వరేష్టం పురాణం. ఇది రెండో పంక్తి. గుహాహితం గహ్వరేష్టం పురాణం. మూడవది అధ్యాత్మ యోగాధిగమేణ దేవం. అధ్యాత్మ యోగాధిగమేణ దేవం. ఇది మూడో పంక్తి అండి. కొంచెం కఠినంగా ఉంటాయి పలకడానికి. మత్వా ధీర హర్షశోకౌ జహాతి. ఇది కొంచెం సులభంగా ఉంది పలకడానికి. మత్వా ధీర హర్షశోకౌ జహాతి. ఇదండి ఈ 4 పంక్తులు. ఒకసారి మనం పంక్తి యొక్క అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద నేను చాలా పరిశోధన చేసి మీకు సులభంగా అర్థమయ్యేలాగా నేను ఈ విధంగా పాయింట్స్ మీకు చెప్తున్నాను. దయచేసి శ్రద్ధ ఉంచి ఉపనిషత్తుల మీదన్నా ధ్యానం పెట్టండి. గీత మీద ఇంట్రెస్ట్ లేకపోతే రేపు ఏ శాస్త్రం తీసుకున్నా మీరు అదే విషయం మనకు వస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా అక్కర్లేదా చెప్పండి. చూడండి మొదటి పంక్తి, తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం. ఇది మొదటి పంక్తి అండి. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం. దీని అర్థం ఏంటంటే ఆ పరమాత్మను భౌతిక చర్మచక్షువులతో చూచుటకు సాధ్యము కానివాడు. గీతలో 11వ అధ్యాయంలోని 8వ శ్లోకం చెప్తోంది, నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. నన్ను యోగం ద్వారా, 3వ నేత్రం ద్వారా, యోగనేత్రం ద్వారా మీరు నన్ను చూడగలుగుతారు. ఈ భౌతిక చర్మనేత్రాల ద్వారా మీరు నన్ను పసిగట్టలేరు అని చెప్తున్నాడు కదా. అర్థమైందండి. అందుకని ఏం చెప్పాడు? భౌతిక చర్మ చక్షువులతో చూచుటకు సాధ్యము కానివాడు, అత్యంత సూక్ష్మమైన వాడు, ఇంద్రియాలకు అందనివాడు. చూసారా, మనం ఇంద్రియాల ద్వారా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంద్రియాల ద్వారా అంటే కళ్ళు, చెవులు, నోరు, ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో చూసారా, దీని ద్వారా మీరు దేహధారులను భగవంతుడు అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క తేడాని గమనించండి. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, పరమాత్మను కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, చేతులతో స్పర్శించలేము. చూడండి, ఈ రాసుకోండి, పెట్టుకోండి. కఠోపనిషత్తు 1, 2, 12. అర్థమైందండి. చేతులతో స్పర్శించలేము. ఎందువలన? ఆయన రూపరహితుడు, అవ్యక్తమని ఇచ్చాడు బ్రాకెట్లో. గీతలో కూడా ఉంది కదా, 7వ అధ్యాయం 21, 8వ శ్లోకంలో అవ్యక్తం వ్యక్తిమాపన్నం అన్నాడు సార్. మన్యంతే మాం అబుద్ధయ, బుద్ధి నేత్రము తెరవని వాళ్ళు నేను అవ్యక్తంగా ఉన్నప్పటికీ నన్ను వ్యక్తంగా అర్థం చేసుకుంటారు అని ఎంత స్పష్టంగా చెప్పాడు చూసారా. అవ్యక్తం అన్నాడు. సూక్ష్మమైన చైతన్యము
కేవలం ఆత్మనేత్రము జాగృతి ద్వారా మాత్రమే అనుభూతి చేయగలుగుతాము. ఇది మొదటి పంక్తి అండి. దుర్దర్శం అంటే అదనమాట, దర్శనం కాదు. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం. గూఢం అంటే గోప్యమైందను. పరమాత్మ అంత సులభంగా దొరకడు మన ప్రయత్నం చేస్తే గాని. రెండవ పంక్తి అండి. గుహాహితం గహ్వరేష్టం పురాణం. 3 పదాలు ఉన్నాయి. గుహాహితం గహ్వరేష్టం పురాణం అన్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, దీన్ని కూడా డీటెయిల్గా రాసుకున్నాను నేను. బుద్ధి అనబడే హృదయ గుహలో ఉన్నాడు. గుహ అంటే ఏంటి? బుద్ధి అనే గుహలో ఉన్నాడు. మన బుద్ధి నేత్రాన్ని తెరుచుకోకపోతే మాత్రం పరమాత్మని కనిపెట్టలేము. అర్థమైందండి? బుద్ధి అనబడే హృదయ గుహలో ఉన్నాడు. హృదయం అంటే మన దివ్య బుద్ధి అని చెప్పుకున్నాం కదండి, అదనమాట. అంతర్ముఖ ధ్యానం అవసరం. దీని కొరకు మనం ఏం చేయాలి? అంతర్ముఖంలోకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. నేను లోపలికి వెళ్ళడం అలవాటు లేదంటే ఇప్పటిదాకా అలవాటు లేదు. బయట మీరు దొరకలేదు, భగవంతుడు దొరకలేదు. భగవంతుని పొందే విధానం భగవంతుడే చెప్తున్నాడు. అంతర్ముఖ ధ్యానం అవసరం. అత్యంత లోతైన చైతన్యంలో ఉన్నాడంట. అత్యంత లోతైన మీరు ఆత్మ అనుభవం కావాలి. ఆ నక్షత్రాన్ని అనుభవం చేయాలి, ఆ జ్యోతిర్బిందు స్వరూపాన్ని అనుభవం చేయాలి. సాధారణ ధ్యానము ద్వారా ఈ పరమ సత్యాన్ని గ్రహించలేము. మామూలుగా చాలామంది మెడిటేషన్ అని ధ్యానం అని చెప్పేసి ఎన్నో చేస్తున్నారు. దాని ద్వారా పరమాత్మ ప్రాప్తి అవ్వలేదు వాళ్ళకి. ఎందుకంటే ఆత్మనేత్రం తెరుచుకోకుండా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అదనమాట తేడాని. ఈ పరమ సత్యాన్ని సాధారణ ధ్యానం ద్వారా గ్రహించలేము. దీని కొరకు అత్యంత సూక్ష్మ అనుభవ స్థితి అవసరము. సూక్ష్మ స్థితి. భగవంతుడు పురాతనమైన వాడు. అక్కడ పురాణం అన్న పదం వాడాడు చూసారా? భగవంతుడు పురాతనమైన వాడు, శాశ్వతమైన వాడు. ఆయనను బయట ప్రపంచములో కాదు, మనం తెలుసుకోలేం. బయట ప్రపంచం అంటే ఏంటి? దేవాలయాలు, స్థలాలు, ఈ రూపాల దర్శనం ద్వారా పరమాత్మను తెలుసుకోలేము. కఠోపనిషత్తు 1.2.12. ఎందుకంటే బాహ్య ప్రపంచము స్థూలం అండి. దాని ఇంగ్లీష్లో గ్రాస్ అన్నాడు. GROSS అంటే గ్రాస్ అంటే స్థూలము. అది కనబడేది, భౌతిక చర్మనేత్రాలతో చూసేది బాహ్య ప్రపంచం, స్థూలము. కానీ పరమాత్మ సటిల్ అన్నాడు. సటిల్ అంటే సూక్ష్మము. పురాణం అంటే ఏంటి? ఆది కాలం నుండి ఉన్న ఎప్పటికీ మారని అయినా ప్రతి అనుభవంలో నూతనంగా ఉండే పరమసత్యము. సరే, ఎప్పుడు ప్రతి ఒక్కరికి నూతనంగానే ఉంటాడు. ఇప్పుడు సదాపావనంగా ఉంటాడు. పురాణ పురుషుడు. అర్థమైందండి? పురాణ పురుషుడు ఆయన. అందుకని అదనమాట. ఆది కాలం నుండి ఉన్నా ఎప్పటికీ మారని అయినా ప్రతి అనుభవంలో నూతనంగా ఉండే పరమసత్యము భగవంతుడు. తర్వాత 4వ పంక్తి అండి, 3వ పంక్తి. 2 పంక్తులు చెప్పాను ఇప్పటికి. 3వ పంక్తి. అధ్యాత్మ యోగ అధిగమేణ దేవం అన్నాడు. 3వ పంక్తి. అధ్యాత్మ అన్న పదం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. యోగం అన్న పదం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రకాశ స్వరూపుడైన పరమాత్మను తెలుసుకోవడానికి మార్గము ఒక్కటే. రెండో మార్గం లేదు. ఏమిటండి మార్గము? ఆత్మగా స్థిరపడి రాజయోగము ద్వారా ఆయనను ప్రత్యక్షముగా అనుభవించడము. అంటే బాహ్య ప్రపంచము నుండి మనసు బుద్ధిని ఉపసంహరించి ఆత్మపై నిలపడము. ఇదన్నమాట. అర్థమైందండి? ఇది 3వ పంక్తి యొక్క మీనింగ్. తర్వాత ఆఖరి పంక్తి. మత్వా ధీర హర్షశోకౌ జహాతి. మత్వా ధీర హర్షశోకౌ జహాతి. ఇక్కడ ఏమంటున్నాడు? హర్షశోక అంటే ద్వంద్వాలు. ఈ ద్వంద్వాల నుంచి బయటపడాలి మనం. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, నవ్వడము, ఏడవడము, నింద, హాని, మాన, అపమాన, ఇవన్నీ అన్నమాట. గీతలో కూడా చాలా శ్లోకాల్లో ద్వంద్వాతీత స్థితికి రావాలంటాడు. పరమాత్మ అనుభవం పొందిన ధీరుడు బాహ్య సుఖ దుఃఖాలను దాటి స్థిరమైన ఆనందములో నిలుస్తాడు. స్థిరమైన ఆనందం అంటే ఎప్పటికీ ఆనందంలో ఉంటాడు. పరమానందం, బ్రహ్మానందం, నిత్యానందం, సత్యానందం. ఒకసారి తాత్పర్యం చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఈ మంత్రం వెల్లడించే పరమసత్యం ఏమిటంటే, ఇది పరమాత్మ గురించి చాలా డీప్గా ఉందండి. పరమాత్మ ఏ విధంగా అనుభవం చెయ్యాలి అన్న విషయం మీద చాలా లోతుగా చర్చించడం జరిగింది ఈ ఉపనిషత్తులో. పరమాత్మ ఇంద్రియాలకు కనిపించని అత్యంత గూఢమైన తత్వము. ఆయనను బయట ప్రపంచంలో కాదు, మన ఆత్మ చైతన్యములోని అత్యంత లోతైన గుహలోనే గ్రహించాలి. సాధారణ జ్ఞానము లేదా తర్కముతో కాదు, ఆధ్యాత్మ యోగము ద్వారా. అంటే ఆత్మగా స్థిరపడి పరమాత్మతో యోగము కలపడము ద్వారా ఆయన అనుభవంలోకి వస్తారు.
అలా ఆయనను నిజంగా తెలిసిన ధీరుడు సుఖము దుఃఖమనబడే ద్వంద్వాలను పూర్తిగా దాటి స్థిరమైన శాంతి మరియు ఆనంద స్థితిలో నిలుస్తాడు. అర్థమైందండి? ఇది విషయం. ఇప్పుడు లోతైన తత్వం తెలుసుకుందాం. కొన్ని పదాలు. దుర్దర్శం అన్నాడు. దుర్దర్శం ఇది కొన్ని పదాలు. దీంతో పాటుగా మనం ఏం చేస్తామంటే దీంతో పాటుగా మనము దానికి సరిపడా గీతా శ్లోకాలు ఉపనిషత్తు మంత్రాలు కూడా సైమల్టేనియస్గా చర్చించుకుందాం. దుర్దర్శం గురించి ఏం చెప్పాడు ఇక్కడ? పరమాత్మకు తనకంటూ ఒక దేహము లేదు, అంటే ఓన్ బాడీ లేదండి. అందరికి మనుషులకు ఉన్నట్టు 850 కోట్ల మనుషులకు ఉన్నట్లు ఆయనకి దేహం లేదు. అర్థమైంది? ఇది తిరస్కరించలేని తిరుగులేని సత్యము. గమనించండి. ఇంద్రియాలతో గ్రహించలేము. అందుకని 2వ అధ్యాయం 25వ శ్లోకాన్ని ఒక్కసారి రాసుకోండి. అవ్యక్తో అయమచించోయమ అయమ వికార్యో అయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి అంటాడు. అక్కడ 3 చెప్తాడు. అవ్యక్త అంటే నేను వ్యక్తరూపం కాదు, అచింత్య అంటే నన్ను ఏదో ఆలోచించుకుంటే దొరికేవాడిని కాదు, అవికార్యో అంటే మార్పు లేనివాడు. ఆత్మ కూడా మార్పు లేదండి, శరీరమే మారుతుంటుంది. తెలుసా మీకు? శరీరము సవికారం ఉదాహృతం అంటాడు, షడ్వికారాలు అంటాడు, సిక్స్ మోడిఫికేషన్స్ ఆఫ్ ద బాడీ అని ఉంటుంది. దాని జస్ట్ మీకు సంక్షిప్తంగా చెప్తాను మీకు, ఎందుకంటే తెలియాలి. ప్రతి పదం నేను విశ్లేషణ చేసే ఆలోచనతో చెప్తున్నాను. ఈ ఆత్మ అవ్యక్తము, ఆలోచనకు అందనిది, మార్పు లేనిది అన్నాడు. మార్పు లేనిది అంటే 6 మార్పులు శరీరానికి ఎట్లా వస్తాయంటే అస్థి జాయతే అస్థి జాయతే వర్తతే విపరీణమతే అపక్షీయతే వినశ్యతి. అర్థమైందండి? అస్థి అంటే ఏమిటి? శరీరం ఉనికిలోకి వస్తుంది, తర్వాత జననం జరుగుతుందంటే పుడుతుంది, తర్వాత వర్తతే అంటే పెరుగుతుంది, ముసలిదవుతుంది. చూసారా? బాల్యము యవ్వనం వృద్ధాప్యం. విపరీణమతే అంటే మార్పు చెందుతుంది, రూపము స్థితి మారుతుంది. అపక్షీయత అంటే క్షీణిస్తుంది, క్రమముగా క్షీణిస్తుంది. వినశ్యత అంటే నశిస్తుంది, అంతమవుతుంది. ఇటువంటి మార్పు ఆత్మకి లేదు, పరమాత్మకి లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి దీనిని ఈ విధంగా తెలుసుకొని నీవు శోకించవలసిన అవసరము లేదు. ఇట్లా తెలుసుకున్నాం అనుకోండి, మనం ఎందుకు బాధపడతాం? ఆత్మ అవినాశి, ఎటువంటి మార్పు లేదు. 2వ పదము గూఢం అన్నాడు. గూఢం అంటే ఏంటి? గుహాహితం. గూఢం గుహాహితం అన్నాడు. దీనికి చూడండి, ఇది అత్యంత ముఖ్యమైన భాగము. గుహ అంటే హృదయ గుహ. హృదయ గుహ అంటే ఆత్మ చైతన్యము. అర్థం ఏంటంటే పరమాత్మ బయట వెతికితే దొరకడు. ఇప్పుడు మనం బయట వెతుక్కుంటున్నాం, దొరకడు, ఇంపాసిబుల్. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేయండి, మీకు దొరకడు. ఎందుకంటే ఇక్కడ ఫార్ములాను మనం వ్యతిరేకంగా అర్థం చేసుకుంటున్నాం. అంతర్ముఖంగా వెళ్ళాలి. దీనికి ఎక్కడ సపోర్టింగ్ ఉపనిషత్తు ఏంటంటే కఠోపనిషత్తు 1, 2, 20. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహాయాం అన్నాడు ఇక్కడ. అర్థమైందండి? అక్కడ అణువు అనే పదం వచ్చింది, గుహ అనే పదం వచ్చింది. ఈ ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది, మహత్తు కంటే గొప్పది. జీవుని హృదయ గుహలో నివసిస్తుంది. శుద్ధమైన బుద్ధి కలిగి శోకరహితుడైన వాడు ఆ ఆత్మ మహిమను దర్శిస్తాడు. గీతలో 8, 9లో కూడా ఉంటుందండి. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాంస మనుస్మరేద్య సర్వస్య దాతారం అచింత్య రూపం. అక్కడ అచింత్య రూపం అన్నాడు, అణువు కంటే అణువైనటువంటి రూపం అన్నాడు. అది 8వ అధ్యాయం 9వ శ్లోకంలో ఉన్నది. అర్థమైందండి? ఇప్పుడు 3వది అనుప్రవిష్టం. ఒక్కొక్క పదాన్ని లోతుల్లోకి వెళ్ళండి, సంస్కృతాన్ని దానికి తెలుగులో అర్థమయ్యేలాగా తత్వంలోకి వెళ్ళండి. అనుప్రవిష్టం అంటే ఏమంటున్నాడు? పరమాత్మ విశ్వాత్మలందరితో సంబంధము కలిగి ఉన్నాడు. పరమాత్మకి సంబంధం, ఎందుకంటే 850 కోట్ల మనుషులకి తండ్రి ఆయన, తల్లి తండ్రి ఆయన. ఎన్ని శ్లోకాల్లో అండి భగవంతుడు చెప్పాడు? 100 శ్లోకాల పైననే ఉంది పరమాత్మ యొక్క పరిచయము. అర్థమైందండి? పరమాత్మ విశ్వాత్మలందరితో సంబంధము కలిగి ఉన్నాడు, కానీ సర్వవ్యాపి కాదు. సర్వవ్యాపి అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి భగవంతుడి నుంచి దూరం అయిపోయాం. భగవంతుడు అందరిలో ఉన్నాడు అనుకుని భగవంతుడి నుంచి దూరం అయిపోయాం. చూసారా ఎంత? ఇది ఒక పారాడాక్స్, వైపరీత్యం అన్నమాట. విరోధాభాస్ అంటారు హిందీలో. అర్థమైందండి? సర్వవ్యాపిక. ఓమ్నీజీ అంటే నాలెడ్జ్ఫుల్, కానీ ఓమ్నీ ప్రెజెంట్ ఫిజికల్గా మనలో ఉంటాడు అన్నది కాదు. గుర్తుపెట్టుకోండి. మనం ఫిజికల్గా ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఆత్మపరంగా మనం పరమాత్మని అనుభవం చేయడానికి వీలవుతుంది. తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:11 అండి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఒక్కడే అయిన భగవంతుడు సర్వభూతములలో గూఢముగా
రహస్యంగా ఉన్నాడు. ఒకటే భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు అంటే ఆత్మ ఉన్నదని అర్థం చేసుకోండి. కొన్ని కరెక్షన్స్ మీరు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు తత్వంలోకి వెళ్ళడానికి వీలవుతుంది. అర్థమైందండి. కఠోపనిషత్తు 1:2:20 అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహాయాం అన్నాడు. చెప్పాను కదా, ఇది అయిపోయింది, మనం చెప్పుకున్నాం. శ్వేతాశ్వత్రం కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ప్రవిష్టం అనే మాటకు మద్దతు ఏంటి? ఇది ఏకో దేవ సర్వభూతేషు గూఢ. తర్వాత ఇప్పుడు పురాణం అన్న పదం చూడండి. పురాణం అన్నాడు. పురాణం అంటే ఏంటి? ప్రాచీనం, కాలానికి అతీతము, ఎప్పటికీ మారదు, సృష్టి చక్రముకు అతీతం అన్నాడు. అందుకని 4వ అధ్యాయం 3వ శ్లోకంలో స ఏవాయం మయాతి అద్య యోగ ప్రోక్త పురాతన అంటాడు. చూసారా, నేను ఎప్పుడైతే ఇప్పుడు చెప్పేయో యోగం ఏదైతే ఉందో, నేను జ్ఞానం ఏదైతే చెప్తున్నానో అది కల్పము చెప్తూనే ఉంటాను. అర్థమైందండి? ఎప్పుడో చెప్పింది మళ్ళీ చెప్తున్నాను అంటున్నాడు. జాగ్రత్తగా, అది పురాతన యోగం అనమాట, రాజయోగము. అర్థమైందండి? ఈ పురాతన యోగాన్ని నేడు నీకు చెప్పాను, ఎందుకంటే నీవు నా భక్తుడవు మరియు స్నేహితుడవు. ఇది అత్యంత గూఢమైన రహస్యము. తర్వాత అధ్యాత్మ యోగా అనే పదానికి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది కీ పాయింట్ అంటే ముఖ్యమైనటువంటి పాయింట్ అంటున్నాడు. ఇది కీ పాయింట్, ముఖ్యమైన పాయింట్. ఇది సాధారణ ధ్యానము కాదు. అర్థమైందండి? ఇది సాధారణ జ్ఞానము కాదు అంటున్నాడు. అర్థమైందండి? ఇది సాధారణ ధ్యానము కాదు. ఇది కీ పాయింట్ అన్నాడు. ఇది సాధారణ ధ్యానము కాదు, ఇది ఆత్మగా తనను గుర్తించడం, పరమాత్మతో యోగము కలపడం, అంటే మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవడం. 13వ అధ్యాయంలోని 11, కొన్ని పుస్తకాలలో 13వ అధ్యాయంలో 12 కింద కూడా ఉంటుంది. అందులో చాలా స్పష్టంగా చెప్తాడు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా అంటాడు. ఒక ఆత్మజ్ఞానాన్ని మీకు ఇచ్చేదే అది జ్ఞానం అండి, మిగతాదంతా అజ్ఞానం అని చెప్పేశాడు భగవంతుడు 13వ అధ్యాయంలోని 11 కానీ 12 కానీ. ఆత్మజ్ఞానంలో నిత్య స్థిరత్వము, పరమ సత్యాన్ని గ్రహించాలనే దృష్టి, ఇదే నిజమైన జ్ఞానం. ఇవి కాక మిగతావన్నీ కూడా అజ్ఞానము. 6వది ధీర హర్షశోకౌ జహాతి అన్నాడు. ధీర హర్షశోకౌ జహాతి. దీని ఫలితం ఏంటి? సుఖాలకు పొంగిపోరు. హర్షశోకం అంటే ఇది కదా. హర్షం అంటే బాగా నవ్వడం, మంచిగా జరిగింది, హాయిగా ఎంజాయ్ చేయడం, పార్టీ చేసుకోవడం. అంటే సుఖాలకి పొంగిపోరు, దుఃఖాలకి కృంగిపోరు. ఇది స్థితప్రజ్ఞ స్థితి. 2వ అధ్యాయంలోని 54 నుండి 72వ శ్లోకం వరకు ఉంటుంది. దీన్ని 2వ అధ్యాయంలోని, దీనికి సపోర్టింగ్గా మీకు 2 గీతా శ్లోకాలు పెడుతున్నానండి. 2వ అధ్యాయంలోని 14 మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమా పాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత అంటాడు. సహించవయ్యా, ఇవన్నీ ఇంద్రియ సుఖాలన్నీ వస్తుంటాయి పోతుంటాయి. పోయేదాన్ని పట్టుకున్నావేంటి? స్థిరంగా ఉండేటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మానుభూతి చేసినట్లయితే ఆనందం స్థిరంగా ఉంటుంది, సుఖం స్థిరంగా ఉంటుంది, శాంతి స్థిరంగా ఉంటుంది, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది, బ్రహ్మాండమైన జీవితం పొందుతావు. అదేనమాట మాత్రా స్పర్శ. 2:14 ఏమన్నాడు? ఇంద్రియాల స్పర్శల వల్ల కలిగే శీత ఉష్ణ సుఖదుఖాలు అనిత్యమైనవి, అవి వచ్చిపోతాయి, వాటిని సహించాలి. 2:15 ఎంహి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే అంటాడు. అక్కడ చూసారా, సుఖదుఃఖ సమదుఃఖ సుఖం ధీరం అన్నాడు. అక్కడ ధీరం అన్న పదం వచ్చింది, సమదుఃఖము ద్వంద్వాల గురించి వచ్చింది, అమృతత్వం వచ్చింది. సుఖదుఖాలు ఎవరిని కలవరపెట్టవో సమత్వంతో ఉన్న ధీరుడు అమృతత్వానికి, అంటే మోక్షానికి అర్హుడవుతాడు. ఈ అమృతత్వం అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడికి. మోక్షం అంటే ఏంటి? అక్కడ సంస్కార పరివర్తన చేసుకొని ఆ విధంగా శరీరాన్ని చాలించిన తర్వాత అతి త్వరలో స్థాపన కాబట్టి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ తీసుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మోక్షం అంటే లిబరేషన్ ఫ్రమ్ ది ప్రజెంట్ బాడీ. 5:20 5వ అధ్యాయంలోని 20వ శ్లోకం. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నా ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం చ ప్రియం పాత్ర ప్రియం ప్రాప్య అప్రియం ప్రాప్య. అంటే అనుకున్నది ప్రియమైన జరిగినా జరగకపోయినా స్థిరబుద్ధి రసం 3 బ్రహ్మవిద్ బ్రహ్మణితో స్థిత అంటాడు. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత. ఇష్టమైనది వచ్చినప్పుడు ఆనందంతో పొంగకుండా, ఇష్టము కాని దానితో కలవరపడకుండా స్థిరబుద్ధి కలిగి
మోహరహితుడైన బ్రహ్మజ్ఞాని బ్రహ్మలో స్థితుడై ఉంటాడు. బ్రహ్మలో స్థితుడు అంటే ఆత్మ, ఆ యొక్క ఆత్మిక స్థితిలో స్థితుడై ఉంటాడు, పరమాత్మిక స్మృతిలో ఉంటాడు. అర్థమైందండి. ఇప్పుడు ఇది దేనికి వచ్చింది? ఇవన్నీ శ్లోకాలు మనకి ధీర హర్ష శోకౌ జహాతి అన్న పంక్తికి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో జస్ట్ ఒక 2-3 విషయాలు ఉన్నాయండి. మత్వా అనే పదం వచ్చింది. మత్వా అంటే తెలుసుకోవడం, గ్రహించమంటున్నాడు కదా. మత్వా, ఈ మత్వా అంటే ఏమి గ్రహించాలి అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటాము? దీనికి సమాధానమే అర్థమైందండి. ఇక్కడ మత్వా ధీర అన్నాడు, చూసారా? మత్వా ధీర అన్నాడు ఆఖరి పంక్తిలో. ఈ మత్వ యొక్క అర్థం ఒకటి తెలుసుకుందామండి. ఎలా తెలుసుకుంటాడు? 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం. తిరిగి అక్కడికే వస్తున్నాం మనం. ఏది? తత్వాన్ని దర్శించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఎన్నో మార్లు చర్చించుకున్నాం. తత్వాన్ని దర్శించిన వాళ్ళు మాత్రమే మీ యొక్క 3వ నేత్రాన్ని తెరిపించడానికి అర్హులు, పరమాత్మతో కనెక్ట్ చేయడానికి అర్హులు. మిగతా వాళ్ళు ఇప్పటి వరకు వెళ్ళారు, మీరు తెలుసుకోలేదు 3వ నేత్రము. ఇప్పుడు తత్వాన్ని దర్శించిన వాడికి వెళ్ళాలి. ఇప్పుడు సుమారుగా ఇక్కడేమిచ్చాడు? వినయముతో నమస్కరించి ప్రశ్నిస్తూ సేవ చేస్తూ జ్ఞానులను ఆశ్రయించు అన్నాడు. తత్వాన్ని దర్శించిన వారు మీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తారు. వర్తమానములో పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని బోధిస్తున్నారు. 140 దేశాలలో నివసిస్తున్న సుమారు 25 లక్షల మంది జ్ఞానం ఆధారంగా తమ జీవితాలను సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటున్నారు. తత్వాన్ని దర్శించిన వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకుని లక్షల మంది ఉన్నారు, 140 దేశాల్లో ఉన్నారు. ఆఖరి మహావాక్యం అండి, సారాంశము. పరమాత్మ బయట కనిపించాడండి. మీరు బయట ఎంత వెతికినా దొరకడు. ఆయన చాలా గూఢంగా మన అంతరంగంలో ఉన్నాడు. అంటే ఆత్మని పెట్టాడు కాబట్టి ఆత్మ అనుభవం చేసుకుంటే పరమాత్మ దొరుకుతాడు. ఇదనమాట. ఆయనను తెలుసుకోవాలంటే మనము ఆత్మగా స్థిరపడి రాజయోగము ద్వారా అనుభూతి పొందాలి. అలా ఆయనను నిజముగా తెలుసుకున్నవాడు సుఖం దుఃఖం అనే ద్వంద్వాలను అధిగమించి ఆంతరిక శాంతిని మరియు పరమానందాన్ని అనుభవం చేస్తాడు. చూసారా? నచికేతుడు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు పరమాత్మ కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, పరమాత్మ తత్వం కావాలి, భగవంతుని యొక్క సాన్నిధ్యం కావాలి, భగవంతునితో నేను అనుబంధాన్ని పెంపొందించుకోవాలన్న దానికి అరటిపండు ఒలిచినట్టుగా యమధర్మరాజు నచికేతుడికి వర్ణిస్తున్నాడు. మనలో ఎవరైతే నచికేతులు ఉన్నారో వాళ్ళందరి 3వ నేత్రం కూడా తెరుచుకుంటుంది. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకము, అందులో లోతైన తత్వాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.